ఓకేనా. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిండు. నిన్న ఢిల్లీలో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా పత్రం అందజేత. ఇక్కడ మనం చూస్తున్నాము, దుబ్బాక ఎమ్మెల్యేగా ఇటీవల గెలుపొందినటువంటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం పార్లమెంట్లో స్పీకర్ ఛాంబర్లో బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ 3.16 లక్షల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. లోక్సభ స్పీకర్ను కలిసే ముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవితో ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేగుంట మెదక్ల మధ్య లెవెల్ క్రాసింగ్ 228 వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబిను నిర్మించాలని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రహదారిపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆర్ఓబి నిర్మాణాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించి వీలైనంత త్వరగా చేపట్టాలని వినతి పత్రాన్ని సమర్పించారు. మొత్తానికి రాజీనామా చేస్తూ కూడా తను ఒక రోడ్డు విషయంలో కేంద్రానికి నివేదిక అందించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్న దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని అందజేసిండు. లోక్సభ స్పీకర్కు కలిసినటువంటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా పత్రం అందజేసిండు.